ఓవరాల్గా చూస్తున్నాము ఎన్డీఏ కూటమి ఇప్పటికే 291 స్థానాల్లో ముందంజలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇండి కూటమి అందుకునే ప్రయత్నం చేస్తున్నా అది ఫైనల్గా ఫిగర్స్ ఎంత మాత్రం మారుతాయి అన్నది ఒక అనుమానం అయితే ఉంది. బట్ ఎన్డీఏ కూటమి అంచనాలకు తగ్గట్టుగానే పర్ఫామ్ చేస్తుంటే ఇండి కూటమి మాత్రం అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. సో నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్నది మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, ఓవరాల్గా చూస్తే ఎన్డీఏ కూటమికి సంబంధించి లేకపోతే ఇండియా కూటమికి సంబంధించి ఏమున్నాయి అప్డేట్స్, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ చిదంబర్. మొత్తానికి మీరు అన్నట్లుగానే ఇండియా కూటమి పర్ఫామ్ చేస్తుంది అనుకున్న దానికంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని మనలో మాత్రం ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు. ఇప్పటికే 200 అనే ఒక కౌంట్ని కూడా క్రాస్ చేసింది లీడ్లో. అటు బీజేపీ కూడా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 280ని క్రాస్ చేశారు. కాకపోతే ఇండియా కూటమి అనుకున్న దానికంటే చాలా మెరుగ్గా ఈరోజు ఫలితాలు కనిపిస్తున్నాయనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక్కసారి మనం ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మీడియా సంస్థల్లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, ఏవైతే మనం చూస్తున్నామో అప్డేట్స్, ఆ అప్డేట్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. కాకపోతే మనం ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన మెయిన్ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అసలు ఇందులో ఎలాంటి సమాచారం ఇప్పటివరకు పొందుపరిచారనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి మరొకసారి రిఫ్రెష్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. మనం రిఫ్రెష్ చేశాక ఎటువంటి అప్డేట్స్ వస్తాయో చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం ఇప్పటి వరకు 406 స్థానాలకి సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి దేశవ్యాప్తంగా. అంటే బీజేపీ కూటమికి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి 195 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇకపోతే ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 76 స్థానాల్లో లీడ్లో ఉంది. దాంతోపాటుగా సమాజ్వాదీ పార్టీ 30 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇకపోతే టీడీపీ ఈరోజు అంటే దేశంలో 1014 స్థానాలు ఈ కౌంట్ కంటిన్యూ అయితే మాత్రం దేశంలో ఉన్నటువంటి పార్టీల్లో టీడీపీ 4వ పార్టీగా, అంటే ఎంపీ స్థానాల్లో 4వ పార్టీగా ఆవిర్భవించబోతోంది. అంటే గతంలో కూడా టీడీపీకి ఇటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి చరిత్ర ఉంది. కాకపోతే గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చినటువంటి కౌంట్ని చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో పడిపోయింది. మళ్ళీ తిరిగి పుంజుకొని దేశంలోనే 4వ అతిపెద్ద ఎంపీ స్థానాలు ఉన్నటువంటి పార్టీగా ఎదిగేటువంటి క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం పూర్తి రిజల్ట్స్ మనం ఒక్కసారి గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 1 వాన్ అనేసారు. ఈ 1 వాన్ అని ఎందుకు వేశారంటే గుజరాత్లోని సూరత్లో కేవలం ఒకే అభ్యర్థి నిలబడ్డం, అది ఏకగ్రీవం కావడంతో 544 స్థానాల్లో ఒక స్థానం పూర్తిగా ఏకగ్రీవం అయిపోయింది. అది బీజేపీకి వెళ్ళిపోయింది. మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి మాత్రమే ఇప్పుడు పోటీ ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే లీడింగ్లో 194 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో కొనసాగుతోంది. ఇక ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 76 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ఇక సమాజ్వాదీ పార్టీ ఎస్పీ 30 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ 14 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. శివసేన 10 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ, డిఎంకే పార్టీ 9 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ఇక జనతాదళ్ పార్టీ అయితే 6 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ 5 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక శివసేన 5 స్థానాలు. మిగిలినటువంటి దేశంలో ఇతర పార్టీలకు సంబంధించి కూడా అక్కడ అప్డేట్స్ ఇచ్చారు. సో మనం క్లియర్గా గమనిస్తున్నాం. అంటే ముందు నుంచి ఇండియా కూటమికి కేవలం 100 లోపు స్థానాల్లో మాత్రమే పరిమితం అవుతాయని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాకపోతే ఈరోజు ఉదయం కూడా సోనియా గాంధీ మాట్లాడుతూ, అంటే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కూడా ఆమె కీలక నేతగా వ్యవహరిస్తున్నారు, ఇటీవలే రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యారు. సోనియా గాంధీ కూడా ఈ ఉదయం చాలా క్లియర్గా చెప్పారు, ఎగ్జిట్ పోల్స్ని తారుమారు చేస్తూ రిజల్ట్స్ రాబోతున్నాయి చూడండి అంటూ ఆమె ఏదైతే వ్యాఖ్య చేశారో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నిజమేమైనా అవ్వబోతున్నాయా అనేటువంటి అనుమానం కూడా ఉంది. ఎన్డీఏ కూటమి మింగుడు పడని వార్తగానే ఇది చూడాలి. ఎందుకంటే ఒక బ్రేకింగ్ న్యూస్ అంతుంది. వారణాసిలో మోదీ వెనుకంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్ ప్రదర్శిస్తోంది. ఓవరాల్గా చూస్తే మొదటిసారి మోదీ వెనుకంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది ఎలా చూడాలంటారు? అంటే ఇది కేవలం టెంపరరీ అని అనుకోవాలా? ఖచ్చితంగా చిదంబరం, కేవలం టెంపరరీ అనుకోవాలి. అంటే మీరు అన్నట్లుగా మోదీ స్థానానికి సంబంధించి, వారణాసి స్థానానికి సంబంధించి దేశం మొత్తం కూడా వారణాసి వైపు చూస్తోంది. కాకపోతే ఈ ఒక్క రౌండ్లో బహుశా వెనుకంజలో ఉండుండొచ్చు. కాకపోతే ఇది శాశ్వతం కాదు. రాబోయే రౌండ్లలో ఖచ్చితంగా మోదీ ముందంజలో ఉంటారని ఇప్పటికే బీజేపీ నేతలు కూడా కొన్ని చోట్ల సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఇండియా కూటమి నేతలు కూడా మీరు చెప్పినటువంటి విషయాన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కూడా చేస్తున్నారు. మోదీ కూడా వెనుకబడిపోయారని. కాకపోతే అది మరికొన్ని రౌండ్లలో మరింత ముందుకు వెళ్ళబోతున్నారు. మోదీ విజయం మాత్రం ఖచ్చితంగా తథ్యమనే చెప్తున్నారు.
అయితే ఓవరాల్గా చూస్తే కూడా అంటే ఈ 211 మార్కు అంటే ఇండి కూటమి అన్నది అక్కడ రావడం అనేది ఖచ్చితంగా మనం అనుకోవాల్సింది. మనం చూసాం ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడ 188కి మించి ఎవరు ఇవ్వలేదు. ఇవాళ చూస్తే 211 స్థానాల్లో వచ్చినా అంటే కొన్ని దానిలో తక్కువ లీడ్ ఉండొచ్చు కానీ బట్ 200 మార్కు దాటడం అనేది మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత రిఫ్లెక్ట్ అయింది అనుకోవాలా. అది కాకుండా మనం ముఖ్యంగా చూస్తే ఇండి కూటమిలో ఎప్పటికప్పుడు ఆ లుకలుకలన్నో కొనసాగుతూ వచ్చినాయి. అవన్నీ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ స్థాయిలో పర్ఫామ్ చేయడము అవి ఎక్కువ శాతం చూస్తే మాత్రం అంటే అక్కడ ఏ జిల్లా ఏ రాష్ట్రాల్లో అక్కడ లోకల్ పార్టీస్ బాగా పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, మీరు అన్నట్లుగా కొంత వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంది. 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని 10 సంవత్సరాల పాటు ఉంటే ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్స్ అయితే ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్స్ ఈ రూపంలో కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇకపోతే కాంగ్రెస్ నుంచి చూసుకున్నా కానీ రాహుల్ గాంధీ పాదయాత్రలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ని కొంత ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పుకోవాలి. అంటే రాహుల్ గాంధీ 2 సార్లు పాదయాత్ర చేయడం కూడా దీనికి ప్రధానంగా కలిసి వచ్చిన అంశంగా మనం భావించవచ్చు. దాంతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల పర్యటనలు కావచ్చు, పదే పదే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటి ఒక అంశాన్ని ఎంతలా హైలైట్ చేశారో మనం చూసాం. అది కూడా తెలంగాణ నుంచే అంశం ఎక్కువగా విస్తరించింది. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల అంశాన్ని ముందుగా లేవనెత్తడం, దాన్ని రాహుల్ గాంధీ కంటిన్యూ చేయడం, ఇలా దేశవ్యాప్తంగా ఆయన ఏ సభకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి అనేక అనుమానాలను వ్యక్తపరిచారు ఇండియా కూటమి నేతలు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి కొంత బలంగా వెళ్ళినట్లుగానే భావించాలి చిదంబర్. అంటే ఈ వ్యతిరేకతలన్నీ కలిపి ఈరోజు అటు ఇండియా కూటమికి కలిసి వచ్చే అంశాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా లీడ్లో అయితే కొనసాగుతోంది. మరి లీడ్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఐఎన్సీ దాన్ని ఏమైనా క్రాస్ చేస్తుందా, ఇటువంటివన్నీ కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇండియా కూటమి నేతలు ఎక్కడికక్కడ కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న రిజల్ట్స్ కంటే చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది రాబోయే రౌండ్స్లో అని కూడా వాళ్ళు చెప్తున్నారు చిదంబర్. రైట్, థ్యాంక్ యూ విజయ్.